నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే సామాజిక సమతౌల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి ప్రాధాన్యం, మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలకే ప్రాధాన్యం, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. ఇక మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీవారి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తుంది. కొత్త మంత్రులకు సీఎం అలాగే గవర్నర్ అభినందనలు తెలిపినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో వక్తలు పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు, 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు అని కూడా మనం చూస్తున్నాము. నెక్స్ట్, మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగుల ఘన నివాళి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, కొనసాగుతున్న ఉద్రిక్తతలు, లాస్ ఏంజల్స్లో వలసదారుల తీవ్ర ఆందోళనలు. రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టిన కాలిఫోర్నియా గవర్నర్ అని కూడా మనం చూస్తున్నాం. ఇక లాస్ ఏంజల్స్లో వలసదారులు తీవ్ర ఆందోళన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక హెడ్లైన్ కనుక చూస్తే, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన భారాస నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళి అర్పించినట్లు చూడొచ్చు. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్, పాడెమోసిన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు నగరాలలో స్థలాల అన్వేషణ, G+3 విధానంలో నిర్మాణానికి సర్వే, గ్రేటర్లో 2 మురికివాడల గుర్తింపు అన్నట్లు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే, వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, సంఘ విద్రోహులు నేరస్తులకు అండ, జైలుకు వెళ్లి మరీ జగన్ పరామర్శలు, రౌడీ షీటర్ల కుటుంబాలకు భరోసాను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. విషం చిమ్మడంలో గట్టు దాటారు, నీచ సంస్కృతికి చెక్ పెడతామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. మన తల్లులు చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం, మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకొని నీచంగా మాట్లాడారని చంద్రబాబు అన్నట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర, కఠిన చర్యలు తథ్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. పోలీసులు చట్ట ప్రకారం ముందుకెళ్తారు, అమరావతిపై దుష్ప్రచారమే ఆ ముఠా ఉద్దేశం అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఇక జగన్ రోత మీడియాలో అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరులో జరిగిన ర్యాలీ అని కూడా చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, శుభాకాంక్షలు శుక్ల, మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపే ఐఏఎస్కు బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశ్ శుక్ల యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3తో కలిసి ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాల నిర్వహణను కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మరొక హెడ్లైన్ కనుక చూసినట్లయితే, ఏపీ సెట్లో అబ్బాయిల హవా, టాప్ 10 ర్యాంకులు వారికే సొంతం. ఇంజనీరింగ్లో తెలంగాణ విద్యార్థి, అగ్రికల్చర్, ఫార్మసీలో ఏపీ విద్యార్థి ఫస్ట్. అయినా మన సీట్లు మన వారికే. మొత్తంగా 75.67% మందికి అర్హత ఫలితాలు వెల్లడించిన జేఎన్టీయూ కాకినాడ అని కూడా మనకు తెలుస్తోంది. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే, ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య, ప్రమాదకర ద్రావణం పోసిన ఆనవాళ్లు, పూర్తిగా కాలిపోయిన ముఖం, జుట్టు, శరీరంపై కాలిన గుర్తులు, బొబ్బలు. అనంతలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. మృతదేహం లభ్యమైనట్లు, 3 యువకులపై అనుమానం, 2ని అదుపులోకి తీసుకున్న పోలీసులను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. టీచర్ల కౌన్సిలింగ్పై కుదరని ఏకాభిప్రాయం, స్లాట్ల వారీగా చేపడతామన్న పాఠశాల విద్యాశాఖ. వెబ్ విధానానికి అంగీకరించని టీచర్ల సంఘాలు, నేడు నిరాహార దీక్షలు, రేపు విద్యాభవన్ ముట్టడి అని కూడా మనం చూస్తున్నాము.
నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు, పురుగు మందు అవశేషాలు ఉన్నాయని ఎగుమతులు వెనక్కి అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు దుర్గా శ్రీరామ్ గారు లైవ్లో ఉన్నారు. ఇక వారితో మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, ప్రధానంగా మనము ఒక హెడ్లైన్ చూస్తున్నాం, సామాజిక సమతౌల్యం అని. బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన మంత్రివర్గంలో నిన్న ముగ్గురిని చేర్చడం జరిగింది. సో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా సామాజిక సమీకరణాల దృష్ట్యానే ఇది తీసుకున్నట్టుంది. లేదంటే కనుక రెడ్లలో ఇంకా చాలా మంది అవకాశాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం రాకపోవడం కారణం ఏంటంటే ఆల్రెడీ రెడ్లలో 4 మంత్రులుగా ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ఇంకా రెడ్లను కనుక పెంచితే సామాజిక సమతౌల్యం అనేది దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. అది కాకుండా ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది చాలా పెద్ద అంశమైంది. సో అందువల్ల ఎస్సీల్లోనే వర్గీకరణలో మాలా మాదిక మధ్య వర్గీకరణ అనేది పెద్ద ఇష్యూ అయింది. ప్రధానమంత్రి కూడా దీంట్లో జోక్యం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో దీని దృష్ట్యా ఏంటంటే ఖచ్చితంగా మాదిగలకి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏంటంటే మాదిగలకి ఒక సీటు, మాలలకు ఒక బెర్త్, తర్వాత బీసీలకు ఒక బెర్త్, అలాగే సామాజిక సమీకరణాల దృష్ట్యా తీసుకున్నారు. సో దీనివల్ల కొంత ఖచ్చితంగా రెడ్డిలో కొంత అసంతృప్తి అయితే ఉంది. కొన్ని జిల్లాలకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. నిజామాబాద్ లాంటి చోట నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇవ్వవలసిన అవకాశం ఉన్నా కూడా, అవసరం ఉన్నా కూడా అక్కడ ఇవ్వలేని పరిస్థితి కేవలం రెడ్డి సామాజిక వర్గం అవటం వల్ల ఆయనకి ఇవ్వలేని పరిస్థితి. తర్వాత అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది మల్రెడ్డి రంగారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన రాజీనామా కూడా నేను చేస్తాను, అక్కడి నుంచి నా క్యాస్టే కనుక మీకు ఇబ్బంది అయితే కనుక నేను రాజీనామా చేసి వెనకబడిన వర్గాల వాళ్ళకి ఇప్పిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడాడు. మరి ఆయన ఎంతవరకు ఆ నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. ఎందుకంటే అలకలని బొజ్జగింపుల కార్యక్రమంతో సర్దిపుచ్చే పని ఆల్రెడీ అధిష్టానం మొదలుపెట్టింది. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతవరకు వెనక్కి తగ్గుతారనేది చూడాలి. ఇంకోటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తున్న సందర్భంలో మంత్రి పదవి ఇస్తాము అని చెప్పే ఆయన తీసుకొచ్చారనేది అప్పట్లో వినిపించిన మాట. ఆ తర్వాత కూడా ఎన్నికల సందర్భంగా కూడా ఆ ప్రాంతంలో ఒక నాయకుడికి గెలిపించి తీసుకొస్తే కనుక మళ్ళీ మీకు మంత్రి పదవి ఇస్తామని మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ఆయనకి కూడా గెలిపించాడు ఈయన. అయినా కూడా ఆయనకి మంత్రి పదవి ఇప్పుడు ఇవ్వటానికి అవకాశం లేకుండా పోయింది. సో వీళ్ళలో ఎవరైనా కానీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారా అంటే సీనియర్లుగా వయసు అయిపోయిన వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం తక్కువ. సరే ఇస్తే ఇచ్చారులే, లేకపోతే ఇంకోటి ఏదో పదవి వస్తుందిలే అని సర్దుపుచ్చుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి కానీ మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఎంతవరకు వెనక్కి తగ్గుతారనేది ఒకటి. మళ్ళీ అసలు ఒకవేళ వీళ్ళు ఏమన్నా అసంతృప్తి పెరిగిపోయి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులని కాంగ్రెస్ పార్టీలో సృష్టిస్తారా అనేది రెండు. సో ఈ రెండు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అనేది ఆ భయం ఉంది. ఆ భయం ఉండి బట్టే 6 మంత్రి పదవుల్ని కేటాయించే అవకాశం ఉన్నా కూడా కేవలం 3 మాత్రమే భర్తీ చేశారు. 6 భర్తీ చేసే అవకాశం ఉంది, కేవలం 3 భర్తీ చేసి ఇంకా 3 ఛాన్స్ ఉంది. మీకు మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో మీకు అవకాశం కల్పిస్తామని ఒక ఆశను చూపించి వీళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటం కోసం, లేదంటే ఎమ్మెల్యేలందరినీ ఒకటి చేసి, లేదంటే ఇంకా వేరే వేరే ప్రయత్నాలు చేయకుండా ఉండడం కోసం, వీళ్ళ ఆగ్రహాన్ని కొంచెం తగ్గించడం కోసం అందుకని చెప్పి ఇంకా 3 బెర్తులు అలా ఖాళీగా అట్టిపెట్టారు. ఎప్పటికప్పుడు అవి కనబడుతూ ఉంటాయి, ఊరిస్తూ ఉంటాయి. అవి ఊరిస్తూ ఉంటాయి కాబట్టి ఓహో అందులో మనకే వస్తుంది అని చెప్పి కొంచెం ఆగే అవకాశం ఉంది. సో యథావాత ఏంటంటే ఇప్పుడు కులగణన అనేది కూడా చాలా సీరియస్ గా నడుస్తోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తామని చెప్పారు. తర్వాత కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కులగణన చేస్తాము జనాభా లెక్కలతో పాటు అని చెప్పింది. సో ఈ కులగణన ఇవన్నీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వీటన్నిటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కానీ ఎస్టీలకి ఇంకా అవకాశం దక్కలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఉన్న 3 ఏమైనా ఒకటి ఎస్టీలకి ఇచ్చి మిగతా ఏమన్నా
ఒకటి రెడ్డిలకి అలా ఏమన్నా సర్దుబాటు చేస్తారా ఏంటనేది చూడాలి. ఏమైనా కూడా ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉంచారు కాబట్టి పెద్దగా అసంతృప్తి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సార్ అలాగే మరి ఇప్పుడైతే ఆశావహులను ఏ విధంగా వాళ్ళని అసంతృప్తి నుంచి మరి ఏ విధంగా చెక్ పెట్టే అవకాశం ఉందంటారు? ఒకవైపు విజయశాంతి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీరందరూ కూడా మంత్రి పదవిని ఆశించిన వారే, మరి వీరిని ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందనుకోవచ్చు? విజయశాంతి విషయం కూడా అంతే. విజయశాంతి విషయం కూడా వీళ్ళందరికీ కులం అనేది పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. విజయశాంతి విషయంలో కూడా ఆవిడకి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు. ఇది 2 కాకపోతే కనుక రాజ్యసభ ఇస్తా ఉన్నారు. అయినా సరే చాలా రోజులు అసలు ఆవిడ పట్టించుకోలే. అసలు తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అసలు ఎందుకని ఆవిడ సైలెంట్ గా ఉన్నారు అన్నది ఆలోచించిన తర్వాత మనం ఇచ్చిన ప్రామిస్ ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే రాష్ట్ర పార్టీ పెద్ద పట్టించుకోలేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఆవిడని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేశారు. మంత్రిగా కూడా ఇమీడియట్ గా చేస్తారంటే ఇంకా అందుకనే మంత్రిగా చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అందుకనే ఇలాంటివన్నీ కూడా మహిళల కోటాలో ఆవిడకి కూడా రావచ్చు. అందుకోసం ఇలాంటి అసంతృప్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడకుండా ఉండటం కోసమే ఆ 3 పదవులు ఖాళీగా ఉంచారు. అదే వీళ్ళని బుజ్జగించడం. ఎవరు వెళ్ళినా కూడా మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి వెళ్ళినా లేదంటే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా విజయశాంతి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా 3 ఉన్నాయి కదా అందులో నీకే 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 అని చెప్తారు. ఆ నీకే నీకే అని చెప్పడం వల్ల ఓకే మనకి ఇంకొక అవకాశం ఉంది కదా, సరే అది కూడా చూసి ఆ తర్వాత మన నిర్ణయం మనం తీసుకుందాంలే అని వెయిట్ చేస్తారు. సో అందుకని బుజ్జగింపుల కార్యక్రమం గట్టిగానే చేస్తున్నారు. సో ఇంకా 3 ఖాళీలు ఉంచారు కాబట్టి పెద్దగా వీళ్ళంతా అసంతృప్తిని భారీ ఎత్తున ఎక్స్ప్రెస్ చేసే అవకాశం తక్కువ. ఒక మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో ఇంకా ఆయన నేను రాజీనామా చేస్తాను అంటున్నారు, కానీ ఎంతవరకు నిలబడతారనేది చూడాలి. సార్ అలాగే మరొక అంశాన్ని చూస్తే ఇక నేడు కాళేశ్వరం విచారణకు హరీష్ రావు, సో మొన్ననే ఈటెల రాజేందర్ని అయితే విచారణ చేశారు. ఇప్పుడు హరీష్ రావుని మరి విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు హరీష్ రావు ఇచ్చే వాంగ్మూలం కీలకం అవుతుంది అనుకోవచ్చా కాళేశ్వరం విషయంలో? ఖచ్చితంగా కీలకమేనండి. ఎందుకంటే బాధ్యులు వీళ్లే కదా. కేసీఆర్ గారు బాధ్యుడు, హరీష్ రావు గారు బాధ్యుడు, అలాగే ఆర్థిక మంత్రిగా అప్పుడున్న ఈటెల గారు బాధ్యుడు. సో వీళ్ళందరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే ఇది మంత్రివర్గ నిర్ణయమే కదా అని చెప్తారు. అయినా కూడా అందులో లోపాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి. కేవలం అధికారుల మీదే తోసేస్తారా? ఎందుకంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ కూడా అంతా నేనే చేశానని చెప్పి ఒకప్పుడు కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకున్నారు. అసలు ఈయనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఇంజనీరింగ్ లో ఈయనకి ఏమైనా పట్టా ఉందా అంటే ఏది లేదు. అట్లాంటి వ్యక్తి ఒక ఈ అతిపెద్ద ఇంజనీరింగ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని అప్పట్లో చెప్పుకుని అద్భుతమైన ప్రాజెక్ట్ అని కొన్ని ఛానల్స్ లో, ఇంగ్లీష్ ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా దాంట్లో ఈ స్టోరీలు చేయించుకుని అవన్నీ చేశారు. సో ఆ స్థాయిలో చేసినప్పుడు ఇప్పుడు మరి బాధ్యత కూడా అదే స్థాయిలో వహించాలి కదా. నాదే అంత మొత్తం అంతా క్రెడిట్ అంతా నాదే అన్నప్పుడు లోపాలు వచ్చినప్పుడు కూడా మరి కేసీఆర్ గారు బాధ్యత వహించాలి కదా. బాధ్యత తీసుకుంటారా తీసుకోరా? ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన రమ్మంటేనే ఏదో వాయిదా వేశారు. ముందు వీళ్ళిద్దరిని యాక్చువల్గా అందరికన్నా ఫస్ట్ ఆయన్నే పిలిచారు. ముందు మనం వెళ్ళటం కన్నా కూడా అసలు వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు, అసలు ఏం క్వశ్చన్లు అడిగారు, ఇవన్నీ కూడా లీక్ అవుతాయి. కాబట్టి ఆ లీకుల ఆధారంగా మళ్ళీ ఆ క్వశ్చన్లన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యాలని ఆయన అనుకున్నట్టున్నారు. సో అందుకని కొంచెం వెనక్కి వెళ్ళారు ఆయన. ఇప్పుడు ఈ ఈటెల గారు ఎంతవరకు నిలబడతారు అంటే ఆర్థికంగా నా డబ్బులు శాంక్షన్ చేయడం వరకే నా పని తప్ప అందులో లోపాలకి నాకేం సంబంధం అని ఆయన చెప్తారు. అందులో లోపాలకి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్. పెట్టిన డబ్బు ఎంత, మీరు దాంట్లో నుంచి ఎత్తిపోస్తా ఉన్న నీరెంత, వాస్తవంగా జరిగింది ఎంత? ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒక 150 టీఎంసీలో ఎంతో మేము ఎత్తిపోస్తామని చెప్పినట్టున్నారు. 4 ఏళ్లలో వీళ్ళు ఎత్తిపోసింది అంతా సుమారుగా 160 టీఎంసీనే ఉన్నట్టుంది. యాక్చువల్గా 600 టీఎంసీ ఎత్తిపోయాల్సింది సుమారుగా ఒక 160, 170 మధ్యలో ఎత్తిపోసారని అంటున్నారు. సో మరి ఎందుకని అంత ఎత్తిపోయలేకపోయారు అనేది ఒకటి. ఆ ఎత్తిపోసినవి కూడా వరదల టైంలో మొత్తం మళ్ళీ అనవసరంగా సముద్రంలో కలిసిపోయినాయి. వానాకాలంలో కూడా అనవసరంగా ఎత్తిపోసి ఆ ఎత్తిపోసిన నీళ్ళన్నీ కూడా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అంతా కూడా కరెంటు వేస్ట్, డబ్బులు వేస్ట్. కాబట్టి దానివల్ల ఫుల్ఫిల్ అయ్యింది ఎంత, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఫీజిబిలిటీ ఎంత, దానికి ఖర్చు పెట్టింది ఎంత, దానివల్ల రైతులకు కలిగిన ఉపయోగం ఎంత అంటే పెద్దగా కనిపించట్ల ఉపయోగం. పైగా
ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే సుమారుగా 10 రూపాయలు 11 రూపాయలు వడ్డీకి తెచ్చారంటున్నారు. మామూలు బయట మార్కెట్ లోనే చాలా తక్కువ వడ్డీ రేటుకి వస్తాయి. కానీ 10 రూపాయలు 11 రూపాయలకి వడ్డీ తీసుకొచ్చి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు చేశారంటే దానికి ఎంత కట్టాలి వడ్డీ? ఆ ఈఎంఐలు కట్టడానికే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి కదా. అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఈ రోజు మొదట్లో రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రం, మొత్తం దేశంలోనే బాగా ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న రాష్ట్రం సడన్ గా ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి వచ్చిందిరా బాబు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఖాళీగా ఉంది ఖజానా అని చెప్పడానికి కారణాల్లో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒక కారణం. సో రాష్ట్రం వెనకబడ్డానికి కానీ రైతులకి అనుకున్న ప్రయోజనాలు చేకూరకపోవడానికి కానీ పైగా కుంగుబాటు, ఆ ఇంజనీరింగ్ దాంట్లో చాలా లోపాలు జరిగినాయి, కుంగిపోయింది. అసలు ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు ఇప్పుడు పనికొస్తుంది అనేది అర్థం కాని విషయం. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే, కుంగిపోయింది బీఆర్ఎస్ హయాంలోనే. అప్పుడే దీని మీద ఎందుకు చర్యలు తీసుకుని దాన్ని బాగు చేయలేకపోయారంటే దానికి సమాధానం లేదు. సో వీటన్నిటికి ఇన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సమాధానం చెప్పిన తర్వాత రాజకీయ నాయకులు కాబట్టి తప్పించుకోవచ్చు, ఎందుకంటే అది మంత్రివర్గం తీసుకునే నిర్ణయం అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ అధికారులు మాత్రం దీంట్లో పూర్తి స్థాయిలో దొరికిపోతారు, వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులే ఉంటాయి. ఎప్పుడు కూడా జరుగుతుంది ఇదే, చూసుకోకుండా చేస్తే ఏదో కమిషన్లు కక్కుర్తిపడి రకరకాలుగా చేసి అందులో ఫీజిబిలిటీ ఉందా లేదా, ఏదో ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు అధికారులు చేసేస్తే ఇలాంటప్పుడు దొరికిపోతారు. సో యాతావాత ఏంటంటే రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులు ఈ కేసులో బుక్ అయిపోతారు, వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సార్, ఇప్పటికే ఈటెల రాజేందర్ అందరితో కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు, మాదేమీ ఉండదు ఆర్థిక శాఖ మంత్రిగా, కేవలం నిధులు విడుదల చేయడం మట్టుకే, మిగతాదంతా కూడా మంత్రివర్గమే దీనిపైన కమిటీలు వేసి వారే నిర్ణయాలు తీసుకున్నారన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, కేసీఆర్ని కాపాడడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారా ఈటెల అని. ఇప్పుడు ఈరోజు హరీష్ రావు విచారణ కనుక చూస్తే ఆయన కూడా సేమ్ కేసీఆర్ ఆదేశానుసారంగానే చేశామని చెప్తారా, లేకపోతే క్యాబినెట్ అలాగే నిపుణుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకొని చేశామని చెప్తారా అనేది క్వశ్చన్ మార్క్. దీనిపై ఏమంటారు సార్? ఖచ్చితంగా రాజకీయ నాయకులు అధికారుల మీద తోసేసే ప్రయత్నం చేస్తారండి, ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళ మీద తోసే చేస్తారు. ఇప్పుడు ఈటెల గారు ఆయన మీదకి రాకుండా ఆయన సేఫ్ గార్డ్ చేసుకోవడానికి నాకేం సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పేశారు. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఏం చెప్తారు, ఇదంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన అధికారులు తీసుకున్న నిర్ణయం, కమిటీ తీసుకున్న నిర్ణయం, ఎక్స్పర్ట్స్ తీసుకున్న నిర్ణయం అని చెప్తారు. వాస్తవంగా మనకు అప్పుడు చెప్పింది ఏంటి, కేసీఆర్ గారు నేనే మొత్తం అంతా డిజైన్ చేశాను అని చెప్తారు. కానీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అధికారులు కమిటీలు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం, దాని మీద ఎవరైతే నిపుణులు ఉన్నారో ఆ నిపుణులు తీసుకున్న నిర్ణయం అని చెప్తారు. సో నిపుణుల సలహా మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు మేము యాక్సెప్ట్ చేసాం అంతే అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను యాక్సెప్ట్ చేశాను, మంత్రివర్గం యాక్సెప్ట్ చేసింది, ముఖ్యమంత్రిగా నేను యాక్సెప్ట్ చేశాను అంతే, దీంట్లో నేను ఏమన్నా స్పెషలిస్టా అని ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, నాకు ఏమైనా డిగ్రీలు ఉన్నాయా, నేనేమైనా స్పెషలిస్టా అని చెప్తారు. మీడియాలో మాట్లాడిన వాటికి పెద్ద లెక్కలేదు కదా, ఆన్ రికార్డ్ పేపర్ మీద ఏం రాసిచ్చారు అనేది లెక్క. సో ఇప్పుడు ఏం చెప్తారు, నేనేం స్పెషలిస్ట్ కాదు, నాకేం తెలియదు, ఆ టెక్నికాలిటీస్ నాకేం తెలియదు, అధికారులు చేశారు, డబ్బులు మాత్రం శాంక్షన్ చేయమన్నారు. ప్రజల కోసం నేను ఎత్తిపోతే కనుక మొత్తం రైతులందరికీ బోల్డన్ని ఎకరాలు మేము నీరివ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకున్నాం, అందులో ఏదైనా లోపాలు జరిగితే అది ఇంజనీరింగ్ లోపాలు తప్ప మా లోపం కాదు అని చెప్తారు. అలాగే హరీష్ రావు గారు ఎవరికి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఫైనల్ గా వీళ్ళ సంతకాలు ఏమి ఉండవు కాబట్టి, అధికారుల సంతకాలు సెక్రటరీల సంతకాలే ఉంటాయి కాబట్టి ఇప్పుడు అధికారులే ఇలాంటి నిర్ణయాలంటికి అధికారులు బుక్ అవుతారు. కాదు ఎంత సీరియస్ గా గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ నిజంగా సీరియస్ గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి మంత్రివర్గానికి బాధ్యత అన్న ప్రతిదానికి సమర్థించుకోవడానికి కూడా అవకాశం, ముఖ్యమంత్రి కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. సో ముఖ్యమంత్రికి ఆయన బాధ్యత తీసుకుంటానంటారా, నేను నాకు సంబంధం లేదంటారా అనేది చూడాలి. ఆ తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అధికారులు ఇప్పటిదాకా ఎక్కడ చూసినా కూడా అధికారులే ఎక్కువ దీని మీద ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో ఏ స్కాములు జరిగినా కూడా ఎక్కువ అధికారులే. ఇప్పుడు వీళ్ళు చూపించదలు వీళ్ళు చేయగలిగింది ఏంటంటే కమిషన్లు ఏమన్నా ముట్టినాయా అన్నది ఏమైనా ప్రూవ్ చేయగలిగితే అది కూడా కేసీఆర్ గారికా, ఇప్పుడు ఈ హరీష్ రావు గారికా, లేదంటే ఈటెల గారికా, వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా కమిషన్లు ముట్టినాయా అనేది వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు వీళ్ళు బాధ్యులు అవుతారు.
అప్పటిదాకా మాత్రం అధికారులదే బాధ్యత ఉంటుంది. సో కమిషన్లు ముట్టినాయనేది వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతారని నేనైతే అనుకోవట్లా. సో అందువల్ల ఏంటంటే అధికారులే ఇందులో బలిపశువులయ్యే అవకాశం ఉంది తప్ప రాజకీయ నాయకులు బయటపడే అవకాశం ఉంది. ఏదో రాజకీయం కోసం అరెస్ట్ చేస్తే చేయొచ్చు, ఒక రోజు 2 రోజులు, లేదా ఒక వారం రోజులు 10 రోజులు అరెస్ట్ చేయొచ్చు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. సో అక్కడతో వీళ్ళ పని అయిపోతుంది తప్ప బలిపశువులు అయ్యేది మాత్రం అధికారులే బలిపశువులు. నేనైతే అనుకుంటున్నా కమిషన్లు కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి. రైట్, ఇక మరొక అంశాన్ని చూద్దాం సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని మరి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జర్నలిస్ట్ వివి కృష్ణంరాజు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగింది. ఒకవైపు మహిళలందరూ చిత్తూరు, నెల్లూరులో భారీ ర్యాలీలు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు స్పందించడం జరిగింది. జగన్ అలాగే భారతి వీళ్ళు క్షమాపణ చెప్పాలి. ఈ వ్యాఖ్యలు సాక్షి పేపర్లో ప్రచురం చేయడంతో మరి దీనిపై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఏమంటారు సార్? అసలు మహిళలను ఇలా ఉద్దేశించి మాట్లాడడం కరెక్టా? చాలా చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలండి ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సభ్య సమాజం క్షమించడానికి వీల్లేని వ్యాఖ్యలు. అసలు ఆయన తీసుకున్న రెఫరెన్స్ వేరు, అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెఫరెన్స్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ సెక్స్ వర్కర్లు అనే వాళ్ళు ఉంటారు. అదేదో ఎవరో ఒకళ్ళు దానికి సంబంధించిన డేటా ఇచ్చిన దాంట్లో ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంతమంది, అందులో రాష్ట్రాల వారీగా ఇంతమంది అని చెప్పిన దాన్ని తీసుకుని ఈయన దుర్మార్గంగా అదంతా కూడా అమరావతికి ఆపాదించాడు. ఆ కృష్ణరాజు అనే అతను అమరావతికి ఆపాదించి మాట్లాడాడు. ఇది అమరావతికి ఆపాదించి మాట్లాడడం ఒకటైతే, అసలు ఇది వేశ్యల రాజధాని అని అంత దుర్మార్గంగా మాట్లాడితే, అంటే కావాలని ఈ అమరావతిని ఏదో రకంగా బ్యాడ్ చేయాలన్న దురుద్దేశంతో చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని అరెస్ట్ చేయాలి. అతని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు, మామూలు కఠినమైన చర్యలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈయన అనేకమైన ఉల్లంఘనలు చేశాడు. అందులో మహిళలకు సంబంధించిన ఉల్లంఘన చేశాడు. మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం హోమ్ మినిస్టర్ ఇప్పుడు అతను చేసిన వాటి వల్ల సమాజంలో అన్రెస్ట్ వచ్చింది. దీనికి కారణమైనందుకు పోలీస్ శాఖ ఈయన మీద చర్యలు తీసుకోవాలి. అలాగే మానవ హక్కులకి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే అంత సీరియస్ గా ఏదో అక్కడ సపోజ్ ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక 50 మంది ఇంజనీర్లు, ఒక 40 మంది డాక్టర్లు, ఒక 30 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఇట్లా ఉండి ఒక 3-4 సెక్స్ వర్కర్లు ఉన్నారనుకోండి. పక్కూరు కన్నా కూడా ఒక సెక్స్ వర్కర్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది సెక్స్ వర్కర్స్ ఇది సెక్స్ వర్కర్లు ఉండే ఊరు, లేదంటే ఇది వేసిన ఊరు అని మాట్లాడతామా? అంటే డాక్టర్లు ఎక్కువ ఉండే ఊరు అని మాట్లాడాలా, లేదంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండే ఊరు అని మాట్లాడాలా, లేదంటే దీన్ని తీసుకుని మాట్లాడాలా? కాబట్టి మానవ హక్కులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఆపాదించినట్టు అవుతుంది. అక్కడ మహిళలందరికీ దీన్ని ఆపాదించినట్టు అయింది. కాబట్టి ఆ ప్రాంతం అని మాట్లాడాడు. ఏ మాత్రం డేటా, సరైన డేటా లేకుండా ఏనో పట్టుకుని దేనో తీసుకొచ్చి ఇక్కడ ముడేసి మాట్లాడాడు. ఖచ్చితంగా అతని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇతను అసలు మనం జర్నలిస్ట్ అనద్దండి. ముఖ్యంగా అదే నేను కూడా జర్నలిస్ట్నే, కానీ సిగ్గేస్తుంది నాకు జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే. ఇలాంటి వాళ్ళు ఉన్న జర్నలిజంలో నేనున్నానా అని బాధ. ఇప్పుడు మీడియా పరంగా కూడా మనం ఎవ్వరం కూడా ఇలాంటి వాళ్ళని జర్నలిస్టులు, మీడియా పీపుల్ అని నేను దయచేసి చెప్పొద్దు. ఆల్రెడీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇతని మీద చర్యలు తీసుకోమని చెప్పింది. ఎంపీ గారు కూడా లావు కృష్ణదేవరాయలు కూడా చర్యలు తీసుకోమని చెప్పి ప్రెస్ కౌన్సిల్ కి, అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఇచ్చాడు. ఇతనికి ఏమైనా ప్రెస్ కి సంబంధించిన, జర్నలిస్ట్ కి సంబంధించిన ఐడీలు ఏమున్నా కానీ వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలి. ఇతను అసలు జర్నలిస్ట్ అనే కులం నుంచి, మనం అందరం జర్నలిస్ట్ కులం అనుకుంటాం కాబట్టి ఆ జర్నలిస్ట్ అనే దాని నుంచి అతను మొత్తం బహిష్కరించాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే ఆయన వెకిలి నవ్వులు నవ్వాడు. అక్కడ ఇతనితో కంట్రోల్ చేయవలసిన వ్యక్తి, మోడరేటర్ గా కంట్రోల్ చేయవలసిన వ్యక్తి వెకిలి నవ్వులు నవ్వడం ఒకటి, మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో అని మాట్లాడాడు తప్ప అతన్ని ఆపలేదు. ఖచ్చితంగా ఆయన మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇతని మీద అంత సీరియస్ అని కాకపోయినా కూడా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఆయన కూడా యాజమాన్యం కూడా యాజమాన్యం తీసుకోగలిగిన చర్యలు ఏవైనా ఉంటే సాక్షి యాజమాన్యం కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద చేర్చుకోగలరు. ఎందుకంటే ఈయన్ని మామూలుగా పిలవడం మానేస్తారు. అంతకన్నా చేసేది ఏముంది? ఈయన చేసేది ఏం లేదు. సాక్షి వాడు
సో కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద సాక్షి యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే అప్పుడు సాక్షి యాజమాన్యాన్ని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, మొత్తం అందరినీ కూడా ఈ ప్రెస్ కౌన్సిల్ దీని మీద సీరియస్ గా తీసుకుని ఇక్కడ ఇలాంటివి సమాజంలో శాంతి భద్రతలు సృష్టించే లాంటి డిబేట్లు వీళ్ళు చేస్తున్నారు, లేదంటే మహిళా హక్కులకు వ్యతిరేకంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా వీళ్ళు డిబేట్లు చేస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ని మూసేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రెస్ కౌన్సిల్ అప్పుడు మీడియా సంబంధించిన ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే సమాచార ప్రసార శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు దీని మీద చర్యలు తీసుకుని సాక్షి మీడియాని మూసేయాలి. ఇవన్నీ ఒకవేళ చర్యలు తీసుకుంటే సరే, ఓకే, పొరపాటు జరిగిందని ఛానల్ వరకు వదిలేసి తప్ప ఖచ్చితంగా కృష్ణరాజు అనే వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, కఠినాతి కఠినంగా శిక్షించాలి, ఎన్ని వీలైతే అన్ని సెక్షన్లు పెట్టి శిక్షించాలి. ఎందుకంటే ఓ పక్కన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కనీసం ఏదో రకంగా వెటకారంతో ఏదన్నా కానీ కాసేపు ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారేమో అని ఆపినా కూడా అతను ఆగకుండా ఇంకా మాట్లాడాడు. చెప్పాల్సిందే, నేను చెప్పాల్దలుచుకుని చెప్పవలసిందే అంటూ మాట్లాడాడు. సో అందువల్ల అంటే దుర్మార్గమైన ఇంటెన్షన్ తో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా, మహిళా హక్కులకి భంగం కలిగించేలాగా ఇతను మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరవలసిందే ఇతన్ని. ఇప్పటికే గవర్నమెంట్ కూడా లేట్ గా రెస్పాండ్ అయిందని, నేనైతే లేట్ గా రెస్పాండ్ అయిందని అనుకుంటున్నా. ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. ముఖ్యమంత్రి గారు కూడా 24 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా 24 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యారు, మంత్రి గారు కూడా 24 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యారు. మహిళా కమిషన్ సరే ఏం వర్క్ చేసిందో తెలియదు కానీ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడింది కూడా 24 గంటల తర్వాతే మాట్లాడింది. సో మహిళా కమిషన్ కంటే వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం లేదు. వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి వచ్చి సమాధానం చెప్పమంటారు. సరైన సమాధానం చెప్పితే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ అసలు రాకుండా ఉంటే అప్పుడు వాళ్ళ అరెస్ట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంది. సో మహిళా కమిషన్ కూడా చాలా తీవ్రంగా స్పందించాల్సింది, ఇంకా కొంచెం స్లోగా స్పందించిందేమో అనిపించింది. కానీ హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురు కూడా కొంత లేట్ గా స్పందించారేమో నాకైతే. ఇలాంటి విషయాలు చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు విపరీతంగా వచ్చేసినాయి అప్పటికే. సో వీళ్ళు స్పందించుంటే కనుక అంత రాకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఏమన్నా మీ చట్టాల ప్రకారం మీరు చర్యలు తీసుకోలేరు అంటే కనుక అసలు ప్రజలే రంగంలో దిగే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అసలు కృష్ణరాజు మీద డైరెక్ట్ ప్రజలే వెళ్ళి చెప్పులతో కొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, మీరు చర్యలు తీసుకుంటారా, మేము చర్యలు తీసుకోం అని చెప్పి ప్రజలకు అప్పచెప్పేస్తారా, ఈ రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకుంటారనేది తొందరగా తేల్చాలి. ఇప్పటికే సరే గవర్నమెంట్ కొంచెం లేట్ గా అయినా సరే స్పందించింది, కఠినంగా చర్యలు తీసుకుంటా ఉంటుంది కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం ఏ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ సరైన నిర్ణయాలు కనుక జరగకపోతే, అతను అరెస్ట్ కనుక జరగకపోతే మాత్రం ప్రజల్లో ఆగ్రహవేశాలు అతని మీద నుంచి ప్రభుత్వం మీద మళ్ళీ అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. థ్యాంక్ యూ తురుగా శ్రీరామ్ గారు, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.